ఎంతమంది అయితే ఆర్డినేషన్ తీసుకున్న పాస్టర్లు ఉన్నారో అందరూ ముందుకు రండి. మిల్కర్ భాయ్ के लिए प्रार्थना करें. మనందరము కలిసి సహోదరుని కొరకు ప్రార్థన చేద్దాం. हाय इस साइड से आ रहे हैं, चेयर्स पीछे कर अच्छा दीप आ जाओ. मैं फिर कह रहा हूँ ये ऑर्डिनेशन नहीं है. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆర్డినేషన్ కాదు. बहुत पहले ही इनको ऑर्डिनेशन मिल चुका है. చాలా ముందే ఈయనకు ఆర్డినేషన్ జరిగింది. सेवकाई में जो थोड़ा देर रोका गया अभी उसको दोबारा रिस्टोर कर रहे हैं. సేవలో కాసేపు ఆపడం జరిగింది, దాన్ని తిరిగి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది, లేక రెస్టోర్ చేయడం జరుగుతుంది. इसके आगे का जो अभिषेक है ఇక ముందున్నటువంటి అభిషేకము वो आगे करेंगे. ఇక ముందు చేస్తాం. जहाँ पर भी इनको दिया गया था वहीं रिस्टोर करें. ఎక్కడైతే ఆయనకి ఇవ్వబడిందో అక్కడికి తిరిగి స్థాపించడం జరుగుతుంది. सब लोग पास्टर्स लोग हाथ बढ़ाकर इनके लिए प्रार्थना करें. అందరూ పాస్టర్లు ఇతని వైపు చేయి చాపి ప్రార్థన చేయండి. खड़ा करें. ప్రభు ఆయనను తిరిగి నిలబెట్టులాగున नया अभिषेक दे, ఒక నూతన అభిషేకం ఇచ్చులా, नया बल दे. నూతన బలం ఇచ్చులాగున सब लोग बाकी लोग भी अपना हाथ बढ़ाकर प्रार्थना करें. మిగతా అందరూ కూడా మీ చేతులు చాపి ప్రార్థన చేయండి. हालेलुया, प्रेज द लॉर्ड. प्रभु तेरा धन्यवाद हो, प्रभु तेरी स्तुति हो. हालेलुया, హల్లెలూయా, विक्ट्री इन द ब्लड ऑफ जीसस. हालेलुया, प्रेज द लॉर्ड. बोझ के साथ प्रार्थना. భారముతో ప్రార్థన చేయండి. भाई ने पहले बहुत अच्छा सेवा किया, సహోదరుడు ముందు ఎంతో మంచి సేవ చేశాడు, आत्माओं को जीता है, ఆత్మలను గెలిచాడు, प्रभु की सेवकाई में आगे बढ़े हैं. ఆయన సేవ ఎంతో ముందుకు సాగింది. इन दिनों में उससे भी बढ़कर सेवा करने वाला बनना है. ఇక ముందు రోజుల్లో అంతకంటే ఇంకెక్కువగా సేవ చేసేవాడుగా కావాలి. हालेलुया, प्रेज द लॉर्ड. स्वर्गीय पिता, हम भाई प्रेम के लिए प्रार्थना करते हैं. పరలోకపు తండ్రి, మేము సహోదరుడు ప్రేమ కొరకు ప్రార్థిస్తున్నాం. स्वर्गीय पिता, आप इन्हें शुद्ध करें. ప్రభు, పరలోకపు తండ్రి, మీరు ఇతన్ని శుద్ధీకరించండి, प्रभु संपूर्ण रीति से नया बनाए. సంపూర్ణ రీతిగా నూతన పరచండి. प्रभु तूने पहले ही क्षमा किया है. ప్రభు, మీరు ముందు ఇతన్ని మీరు క్షమించారు. प्रभु तूने अगुवाई किया, एक नया मौका इनको देना चाहिए. ప్రభు, ఒక నూతన అవకాశం ఇవ్వాలని మీరు ప్రభు చెప్పారు. प्रभु आप पूर्ण रीति से नया करें. ప్రభు, మీరు పూర్ణ రీతిలో నూతన పరచండి. प्रभु एक नया टीका दें. ఒక ప్రభు కొత్త సూచన ఇవ్వండి. स्वर्गीय पिता परमेश्वर संपूर्ण नया बनाकर इन दिनों में भरपूरी के साथ इस्तेमाल करें. ప్రభు, నూతన పరిచి ఈ దినాల్లో సంపూర్ణ నింపుదలతో మీరు వాడుకోండి నాయన. सेवकाई के लिए एक नया अभिषेक दे. సేవ కొరకు నూతన అభిషేకం ఇవ్వండి. प्रभु जो सेवकाई से रोका गया हम उसको रिस्टोर करते हैं. ఏ సేవ నుంచి తాపము తిరిగి ప్రభు పునఃస్థాపిస్తున్నాం. पिता पुत्र पवित्र आत्मा के नाम से उसी सेवकाई में हम दोबारा स्थापित करते हैं. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇతనికి మునుపు ఇవ్వబడిన సేవలో తిరిగి స్థాపిస్తున్నాం. प्रभु अब के बाद से लेकर प्राण देने तक वफादार रहने के लिए तेरे दास को तू कृपा दे. ఇది మొదలుకొని ప్రాణము పోయేంత వరకు నమ్మకంగా ఉండడానికి నీ దాసునికి కృప దయచేయి నాయన. तेरे आत्मा के अधीन चलते हुए बहुतों के छुटकारे के लिए तू इस्तेमाल करना. ప్రభువా, నీ వెంట నడుస్తూ అనేకులను విడిపించడానికి ప్రభు కృపను అనుగ్రహించు. प्रभु अभिषेक देख के तू लेकर चलना. అభిషేకం ఇచ్చి ప్రభును నడిపించు. प्रभु तेरा अनुग्रह इसके जीवन में हमेशा बना रहे. నీ కృప ఈయన జీవితంలో నిత్యం ఉండును గాక. प्रभु यीशु मसीह के नाम से मांगते हैं. ప్రభువే యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. आप लोग जितनों ने प्रार्थना किया है, మీరు ఎంతమంది అయితే ప్రార్థన చేశారో आपका जिम्मेवारी है इनको खड़ा करना है. మీ యొక్క బాధ్యత ఉన్నది ఈయనను నిలబెట్టడం.